సహజంగా చాలామంది కూడా నా దగ్గర సంఘబిడ్డలు కానీ ఇతర వారు కానీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఏదైనా ఆదివారం వస్తుందండి అంటారు కదండి. ఒక ఫంక్షన్ కానీ, ఒక శుభ కార్యక్రమం కానీ, ఒక పని కానీ, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఎప్పుడు వస్తుంది మనకి? ఆదివారం వస్తుంది. అప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు పిలుచుకోడండి. దేవుడు ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పిలుచుకోడు. అందుకే నేను అంటున్నాను కదా, ఆదివారం మాటలు ఎక్కువ పనులు వచ్చి పడిపోవడానికి కారణం అదే. దేవునికి సాతానికి మధ్య యుద్ధం. అందులో మన ఓటు ఎవరికి అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు గిద్యోను ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు పిలలేదు, పనిలో ఉన్నప్పుడు పిలిచాడు. ఇక్కడ మనం గమనిస్తే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం, ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్లు చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలించుచుండెను. చాలండి. ఈ సందర్భాన్ని మీరు అందరు చదివారు కదా. ఇప్పుడు మళ్ళా ప్రశ్న ఏంటంటే, ఎలీషా పని చేసేసుకుని ఉన్నాడా, పని చేయబోతున్నాడా, పనిలో ఉన్నాడా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోవచ్చు. అంటే పనిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అతని పని ఏంటి అంటే భూమిని సాగు చేస్తున్నాడు, లేదా భూమిని దున్నిస్తున్నాడు. పిల్లరా గమనించండి, అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్లను, ఒక్క అరక ఎడ్లతో దగ్గర 10 ఎకరాల భూమిని సాగు చేయొచ్చండి. ఆ రోజుల్లో పూర్వకాలంలో ఒక్క అరక అంటే ఏంటంటే మనందరూ తెలిసి చదువుకున్న వారికి మొదటి పుస్తకంలో ఫస్ట్ క్లాస్లో మనకి ఆ అంటే అరక, ఆ అంటే ఆవు. అరక అంటే ఏంటంటే రైతులు భూమిని సాగు చేయడానికి ఉపయోగించేటువంటి ఒక చెక్క పనిముట్లు, అవి అరకలు అంటారు. అయితే ఒక్క అరకతో సుమారు 10 ఎకరాలు సాగు చేయొచ్చు. ఈరోజు ఎలీషా గారు ఎంత బిజీలో ఉన్నారంటే 12 అరకలు అన్నాడు కదా, దగ్గర అంటే సుమారు 120 ఎకరాలు పనిచేస్తున్నాడండి. మరొకసారి అందరు గట్టి దీని స్తోత్రం చెప్దామా? 120 ఎకరాలు భూమిని దున్నిస్తున్నాడు. 11 ఏమో పని మనుషులకి ఇచ్చాడు, 12ది మిగతా తీసుకున్నాడు. మంచి ఎండలో కష్టపడిపోతున్నాడండి. మంచి బిజీగా ఉన్నాడు. భూమిని సాగు చేసేయాలి, మనం విత్తనాలు వేసేయాలి, పంట వేసేయాలి, మళ్ళా కొయ్యాలి అనేటువంటి మంచి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాడు. ఎవరు? ఎలీషా గారు. అలాంటి సమయంలో సేవకుడు పాస్టర్ గారు వచ్చారు, ఏలియా గారు వచ్చారు. ఏలియా గారు అలాగే వెళ్తా తన మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేసాడండి. ఎలీషా ఇంకా మారు మాట్లాడలేదు. పిల్లరా, దేవుడు నన్ను పరిచర్యకు పిలుచుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పేసి వెంటనే సేవకుడైన ఏలియా గారి దగ్గరికి వచ్చి ఒక్క మాట అన్నాడండి. అది చదువుదామా? 19 చదివి మరలా 20 చదువుదాం. 19 నుండి మళ్ళీ వద్దాం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతనిని చేరబోయి తన దుప్పటి అతని మీదకి వేయగా, దుప్పటి మీద వేయగా అర్థం ఏంటంటే ఆ రోజుల్లో పిలవటానికి అదొక సాదృశ్యకం. ప్రియులరా, అయితే దుప్పటి తన మీద వేయగా ఎలీషా ఏం చేశాడు? పని చేశాడా? కాదు. పని వదిలి అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగుని వెళ్ళిపోయాడు. ఎవరెనకల్లా? ఏలియా గారు పరుగుని వెళ్ళిపోయి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి నిన్ను వెంబడిస్తాను. ఒకటి కోరాడండి. ఏదో పని ఉంది కదా, పని చేసుకుని వచ్చేస్తానండి అనలేదండి. పని ఉంది కదా, మాకెక్కడ కుదురుతాయండి అని అనలేదండి. ఏలియా గారు మీ ఖాళీ ఏమో మాకెక్కడ ఉంటుందండి, ఖాళీ మీకు ఎంతసేపు అదే పని కదా అనుకోలేదండి. ఏమన్నా తెలుసా? ఒక్క మాట వెళ్ళి మా తల్లిదండ్రులకు ఒక్క మాట చెప్పేసి ఒక్క ముద్దు పెట్టుకుని వచ్చేస్తానని అన్నాడు. అప్పుడు ఏలియా గారు ఏమన్నారు? నేను పోయి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదని చెప్పి అతనిని సెలవను అడుగగా అతడు పొమ్ము పోయి రమ్మ, నేను నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాడు. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఏలియా గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు ఇక్కడ. ఏమన్నాడంటే, ఎప్పుడైతే అతడు వెళ్ళి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకుని వచ్చేస్తున్నాడో, ఏలియా గారు సరే వెళ్ళి రా అనలేదండి.
నాకైతే ఏ ప్రాబ్లము లేదు, నీ ఇష్టం. దాని ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా ఏ నిర్బంధము లేదంటే అర్థం ఏంటంటే ప్రాబ్లం ఏమి లేదు, నాకు ఏ ప్రాబ్లము లేదు. నువ్వు వెళ్తానంటే, నువ్వు ఇంటికాడ ఉంటానంటే ఉండు, నువ్వు ఒకవేళ దున్నించుకోవాలంటే దున్నించుకోలేదు, తల్లిదండ్రులతో ఉండాలంటే ఉండు, ఎలాగైనా ఉండు, నాకైతే ప్రాబ్లం లేదంటాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలీషా వస్తే ఎలీషాకే ఉపయోగము, ఎలీషా రాకపోతే ఎలీషాకే నష్టం తప్ప ఏలియా గారికి ఏ సంబంధము. పిలవటము మాత్రమే దైవ సేవకుని బాధ్యత. గట్టిగా స్తోత్రం చెప్తాము, హల్లెలూయా. పిలవటం మాత్రమే దేవుని సేవకుని బాధ్యత. వస్తే ఆశీర్వదింపబడతాం, వస్తే దీవింపబడతాం. ఇంకా పని చేసుకోవడానికి దేవుడు ఉపయోగిస్తాడు, ఇంకా నీ వ్యవసాయాలు, వృత్తులు, వ్యాపారాలు దేవుడు హెచ్చిస్తాడు, మంచి ఆశను ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అది ఆయన అంటుంది ఏంటంటే వెళ్ళిరా, అయితే నాకే ప్రాబ్లము లేదు, నాకేం నిర్బంధం లేదు అన్నప్పుడు ఎవరైనా ఏమంటారు? సరే అండి, అయితే మీకు ఏ ప్రాబ్లం లేదన్నారు కదా, సరే అయితే అంటారు ఎవరైనా. కానీ ఎలీషాకు తెలుసు, ఏం తెలుసా, నా పని పక్కన పెట్టి దేవుని పని చేస్తే ఈరోజు 100 ఎకరాలు కోల్పోతానేమో. నా దేవుడు పట్టణాలనే స్వాధీనపరచగలిగే దేవుడు. మరొకసారి అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. చదవండి అక్కడ. అతను ఏం చేశాడంటే, నా వలన నీకు ఏ నిర్బంధము లేదు, నా వల్ల నీకు ఏ ప్రాబ్లం లేదయ్యా, నా వల్ల నీకు ఏ ప్రాబ్లం లేదు, ఒకవేళ రావాలంటే రావచ్చు, లేకపోతే లేదు, నేను అనుకోండి, నేను పిలిచానంతే అని చెప్పేసాడు. తర్వాత అందుకు అతడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? చెప్పండి దయచేసి పిల్లలు. అందుకు అతడు అంటే ఎవరు? ఎలీషానా ఏలియానా? అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసేసి వధించి ఒక జత ఎడ్లను తీసాడండి, ఒక జత ఎడ్లను తీసాడండి, ఎడ్లు తీసి వధించాడండి. వాటి మాంసమును గొర్తి నొక్కల చేత వంట చేసి జనులకు వడ్డించాడండి, భోజనం వండిస్తాడండి అందరికీ. అక్కడ ఎవరైతే పని మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ వండించేశాడు. ఏలియా గారికి వండించేశాడు. చక్కని భోజనం ఏర్పాటు చేసి తర్వాత అతడు లేచి ఏలియా వెంట వెళ్ళి అతనికి ఉపచారం చేశాను. ఎలీషాను దేవుడు పనిలో ఉన్నప్పుడు పిలుచుకున్నాడా, పని అయిపోయిన తర్వాత పిలుచుకున్నాడా? దయచేసి అందరు చెప్పాలి మరల గట్టిగా. పనిలో ఉన్నప్పుడు పిలుచుకున్నాడు. గిద్యోనుని దేవుడు పనిలో ఉన్నప్పుడు పిలుచుకున్నాడా, పని అయిపోయిన తర్వాత పిలుచుకున్నాడా? దేవుడు ఎప్పుడైనా సరే పనిలో ఉన్నప్పుడే పిలుచుకుంటాడు. దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడమ్మా? పనిలో ఉన్నప్పుడు పిలుచుకుంటాడు. ఖాళీగా ఉంటే ఎవరికి ఎక్కేసిన వెళ్తారండి? కాదండి. ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళడం గొప్పతనం ఏముందండి? పనున్నప్పుడు వదిలి వెళ్ళటమే ప్రేమ. కాబట్టి గమనించాలి పిల్లలు, దేవుని పిలుపులలో అనేక రకమైన పిలుపులు ఉంటాయి. దేవుని పిలుపులు మరలా ఒకటి ఆయన పనిలో ఉన్నప్పుడు పిలుస్తాడు. 2 ఎవరిని పిలుచుకుంటాడు అంటే ఎన్నిక లేని వారిని పిలుచుకుంటారు. అందరూ ఎవరిని పిలుచుకుంటారు? ఎన్నికైన వారిని పిలుచుకుంటారు. సహజంగా మీరు ఏదైనా పని చేయించాలి, ఇంటి పని బాగా చేసేవాడిని పిలుచుకుంటారా, పని సరిగ్గా చేయలేని వాడిని పిలుచుకుంటారా? బాగా చేసేవాడిని పిలుచుకుంటారు, అంటే ప్రయోజకులను పిలుచుకుంటారు, బలవంతులను, ఉపయోగపడే వ్యక్తులను పిలుచుకుంటారు. కానీ దేవునికి ఆ గుణం ఉండదు పిల్లలు. దేవునికి ఉన్న గుణం ఏంటంటే ఎన్నిక లేని వారిని ఎన్నుకొనే దేవుడు. 2 వ్యక్తులు మనం చూసాం ప్రియులరా. 1 గిద్యోను, 2 ఎలీషా. ఎప్పుడు గుర్తుండాలి, 2 పనుల్లో ఉన్నప్పుడే. పైగా విచిత్రం ఏంటంటే 2 ఏం పని చేస్తున్నారు? వ్యవసాయం. ఒక ఆయనేమో గోధుమలు, మరొక ఆయనేమో వరి. గిద్యోను మంచి టెన్షన్లు ఉన్నప్పుడు గోధుమలను చల్లుతున్నప్పుడు పిలిచాడు దేవుడు. చాలా ఇంపార్టెంట్ టైం అది కదండి. 2 ఎలీషా గారి విషయంలో కూడా భూమిని సాగు చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు. కాబట్టి ఒక్కటి గమనించండి, దేవుడు ఎప్పుడైనా సరే పనులు ఉన్నప్పుడే ఏం చేస్తాడు? పిలుస్తాడు. వెళ్తే ఆశీర్వదిస్తాడు. వెళ్తే ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వదిలేశాడు. ఎవరు? గిద్యోను పనంతా వదిలేశాడు, పక్కన పడేశాడు. దేవుడికి యాకేషన్ చెప్పాడు. ఎలీషా ఏమైనా తక్కువ? 100 ఎకరాల భూమి, 120 ఎకరాల భూమిని వదిలేసి వెళ్ళిపోయాడండి. ఏమైనా ఆశీర్వదించకుండా ఉంచాడు దేవుడు? ఏంటంటే సాతాను గడు కొన్ని ఆటంకాలు పెడతాడండి. సాతాను గడికి తెలిసి పిల్లరా, వెళ్తే దేవుడు దీవించేస్తాడు, మీటింగ్స్కి వెళ్తే దేవుడు ఆశీర్వదించేస్తాడు, అడిగిందల్లా ఇచ్చేస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం వదలడు, ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇంకా ఎక్కువ ప్రేమించేస్తాడు అని సాతానుడికి తెలుసు. అందుకే
సరిగ్గా దేవునిది ఉన్నప్పటికీ అదే టైంకి ఇంకో పని వచ్చి పడిపోద్ది. అర్థమైంది నా మాట? మీకు బాగా అర్థమైందా? సరిగ్గా దేవుని పని అనుకున్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ అది మీటింగ్ కావచ్చు, ఆదివారం ఆరాధన కావచ్చు, మరి ఏదైనా కానీ దేవుని పని అన్నప్పటికీ అదే సమయానికి ఇంకో పని వస్తుంది. దేవుని పనికి ఇవ్వాలి పిల్లరా. పోతుంది, నేను చెప్తాను కదా, దేవుని పనికి ఇస్తే పోతే డబ్బులు పోవని కాదు. 1000 పోవచ్చు, 2000 పోవచ్చు, 3000 పోవచ్చు, 1,00,000 అయినా పోవచ్చు. కానీ దేవుని కొరకు మనం ఈ భూలోకములు కొన్నిటిని వదులుకుంటే దేవుడిచ్చే బహుమానం 1,00,000 ఇస్తాడని, నేను 1,00,000 ఇస్తాడన్ను. 1,00,000 కంటే ఎక్కువ సంపాదించుకోవడానికి 1,00,000 పెట్టిన కొనలేని ఆయుష్ను, 1,00,000 పెట్టిన కోట్లు పెట్టిన కొనలేని ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. పోగొట్టుకున్నదంతా ఇస్తాడు, సేమ్ ఇస్తే అందులో ఏముంది గొప్పదనం? 1,00,000 రూపాయలు ఎవరెవరు చెప్పండి? 1,00,000 ఇవ్వడం గొప్పదనం కాదు. ఆరోగ్యం లేని పరిస్థితులు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ను లేని పరిస్థితులు ఆయుష్ను ఇస్తాడు. ఆయుష్ను పోసి పెంచి పొడిగిస్తాడు దేవుడు, మన దేవుడు. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.